కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. రేవంత్ సర్కార్ అసమర్థతను ఎవరు ప్రశ్నించినా కేసులు, అరెస్టులు, విచారణల పేరుతో దాడులకు తెగబడుతుంది. రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి కష్టాలపై సమాధానం చెప్పలేకపోతున్న కాంగ్రెస్ సర్కార్ నిజాలు బయటపెట్టిన వారిపై వేధింపులకు పాల్పడుతోంది. ఓయిలో నీళ్లు, కరెంటు కష్టాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఇప్పటికే పలు అక్రమ కేసులు బనాయించింది. క్రిషాంక్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. తాజాగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిషాంక్ను ఏ కారణం లేకుండా అడ్డుకున్నారు పోలీసులు. క్రిషాంక్ను ఎక్కడికి తరలించారో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, అంతంగి చెక్ పోస్ట్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ ను అడ్డుకున్నారు పోలీసులు. అక్కడే కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి క్రిషాంక్ ను హైదరాబాద్ కు సంబంధించినటువంటి పోలీసులు వెళ్లి పంతంగి టోల్ గేట్ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్ లో క్రిషాంక్ పై కేసు నమోదైంది. ఇక బీఆర్ఎస్ అయితే క్రిషాంక్ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసు నమోదైందని నిన్ననే క్రిషాంక్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఒత్తిడితో ఫిర్యాదు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో క్రిషాంక్ పైన అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి సర్కులర్ ఏదైతే ఉందో ఆ సర్కులర్ ను మార్పింగ్ చేసి రేవంత్ రెడ్డి విడుదల చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో క్రిషాంక్ పైన అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో క్రిషాంక్ పైన అనేక అక్రమ కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయినటువంటి క్రిషాంక్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 నెలల కాలంలో ఆయన పైన 7 అక్రమ కేసులు నమోదైనట్టుగా చెప్పడం జరిగింది. అంతిమంగా న్యాయం కోర్టులోనే తెలుసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న కొత్తగూడెంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశానికి బహిరంగ సభకు ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో పంతంగి టోల్గేట్ వద్ద హైదరాబాద్ కు చేరుకున్నటువంటి క్రమంలో అరెస్ట్ చేశారు. క్రిషాంక్ కాకుండా బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో చాలా మంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారనేటువంటిది నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ వేదికగా చెప్పడం జరిగింది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అంతిమంగా కోర్టులో మేము నిజాలు నిగ్గుదేల్తా, మేము న్యాయంతో వైపు ఉంటాం కాబట్టి న్యాయం మా వైపు ఉంటుందనేటువంటి నమ్మకంతో మేము కోర్టులో వీటిని చూసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారో, అదేవిధంగా యూత్ కు సంబంధించినటువంటి వారు ఉన్నారు, విద్యార్థి విభాగం సంబంధించినటువంటి వారు ఉన్నారు, వారందరిపైన కూడా అక్రమ కేసులు పెడుతూ రేవంత్ సర్కారు కుట్రలకు తెరతీస్తున్నటువంటిది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కనీసం సమాచారం ఇవ్వటం లేదు పోలీసులు. అంతంగి టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేసి వారి వాహనంలో కేవలం డ్రైవర్ ను, ఆయన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తెచ్చారా లేదంటే భువనగిరిలో ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో ఉంచారనేటువంటి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా అంతిమంగా న్యాయం గెలుస్తుంది. కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టు ద్వారా తాము న్యాయం జరగడానికి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతం క్రిషాంక్ పైన 4 నెలల కాలంలోనే 7 కేసులు నమోదు చేసినట్టుగా ఆయన చెప్పారు. ఈ కేసుతో 8 కేసులు నమోదైనట్టుగా పూర్తిగా మనకు సమాచారం అందుతోంది. ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఇట్లా టార్గెట్ చేస్తూ కేవలం వేధింపులే పరమావధిగా రేవంత్ సర్కార్ ఇటువంటి కుట్రలు చేస్తున్నటువంటి మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.